నమస్కారం. ఈనాటి అన్వేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని ముట్టుకోబోతున్నాం. అదే మహాభారత క్రానికల్స్, అంటే మహాభారత చరిత్రల సమాహారం అన్నమాట. ఇది కేవలమేదో ఒక సాధారణ కథ కానే కాదు. ప్రాచీన భారతదేశపు అతి సంక్లిష్టమైన సామాజిక రాజకీయ ముఖచిత్రాన్ని మన కళ్లముందు ఉంచే ఒక అసాధారణ ప్రయాణమిది. మరి ఈ పురాతన క్రానికల్స్ అసలు ఎలాంటి చారిత్రక, నైతిక పాఠాలను మనకందిస్తున్నాయి, ఒక సమాజపు పునాదులనే అవి ఎలా ప్రభావితం చేశాయి లాంటి విషయాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత ఆసక్తికరంగా పరిశీలిద్దాం. పదండి. సరే, దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. ఇక్కడ క్రానికల్స్ అనే పదం వాడటం గమనించాలి. ఈ పదం చాలా బరువైనది సుమా. ఎందుకంటే ఈ మహాభారత క్రానికల్స్ అనేవి కేవలం కొన్ని కల్పిత గాథలకో, కట్టుకథలకో పరిమితమైనవి కావు. ఇవి ప్రాచీన భారతదేశపు సుదీర్ఘ చారిత్రక నేపథ్యాన్ని మనకు తెలియజేస్తాయి. నాటి రాజవంశాల మధ్య జరిగిన భీకరమైన సంఘర్షణలు, పెనుమార్పుల అంచున నిలబడిన ఒక మహాసామ్రాజ్యం, ఇవన్నీ చాలా స్పష్టంగా డాక్యుమెంట్ చేయబడిన ఒక చారిత్రక వృత్తాంతమిది. కురువంశంగో దాయాదుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిందే కదా. ఆనాటి వారి రాజ్యాకాంక్షలు, అధికారదాహం ఏ విధంగా ఒక మహావిధ్వంసకర యుద్ధానికి దారితీశాయో ఈ క్రానికల్స్ చాలా స్పష్టంగా చెబుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అతిపెద్ద సామ్రాజ్య పతనాన్ని, అలాగే ఒక సరికొత్త శకానికి నాందిని కళ్లారా చూసి నమోదు చేసిన అద్భుతమైన సాక్ష్యమిది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, మహాభారతం అనే ఈ ఒక్క పదం వెనుక ఉన్న అపారమైన నైతిక లోతు. ఈ పదాన్ని ఒక అరుదైన చారిత్రక నిధిలా చూడాలి మనం. ఇది కేవలం కొంత భూభాగం కోసం జరిగిన రక్తపాత యుద్ధం గురించి మాత్రమే కాదు, అందులోని మహామహావీరులు, పాత్రలు అనునిత్యం ఎదుర్కొన్న అత్యంత సంక్లిష్టమైన నైతిక సందిగ్ధతల గురించి కూడా. ఒకవైపు చూస్తే వ్యక్తిగత ఇష్టాలు, కుటుంబ అనుబంధాలు, మరోవైపు చూస్తే ధర్మం, నిర్వర్తించాల్సిన కఠినమైన బాధ్యత. ఈ రెండింటి మధ్య జరిగే తీవ్రమైన అంతర్గత పోరాటమే ఈ మహాభారతం. కన్నబిడ్డలపై ఉన్న గుడ్డి ప్రేమను ఎంచుకోవాలా, లేక రాజ్యధర్మాన్ని పాటించాలా? గౌరవనీయులైన గురువులు, ఆత్మీయులైన బంధువులపై ఉన్న మమకారాన్ని కాపాడుకోవాలా, లేక సత్యం వైపు నిలబడి స్వయంగా వారితోనే పోరాడాలా? ఇలాంటి వ్యక్తిగత విలువలు వర్సెస్ పవిత్రమైన బాధ్యత అనే తీవ్ర సంఘర్షణను ఈ ఒక్క పదం తనలో పూర్తిగా ఇముడ్చుకుంది. మనకు కావాల్సింది చేయడం, అలాగే నిజంగా సరైనది చేయడం, ఈ రెండింటి మధ్య జరిగే నిరంతర మానవ పోరాటానికి ఇది అక్షరాలా ఒక సజీవ సాక్ష్యం. మరి ఇది ఇంకా ఏ విధంగా ప్రతిబింబిస్తుందో ముందుకెళ్ళి చూద్దాం. ఈ చారిత్రక లోతులను అలా చూస్తూ ఉంటే అసలు ఈ వృత్తాంతం ఇంకెన్ని రహస్యాలను తనలో దాచి ఉంచిందో కదా అన్న బలమైన ప్రశ్న మన మదిలో సహజంగానే మెదులుతుంది. ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. పురాతన కాలంలో ధర్మం మరియు వ్యక్తిగత విలువల మధ్య ఆనాటి వీరులు పడిన ఘర్షణ, నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న నైతిక సందిగ్ధతలకు అచ్చంగా అద్దం పడుతోంది కదూ. ఈ చారిత్రక, నైతిక వృత్తాంతాలు తమలో తాము ఇంకెలాంటి విస్మయపరిచే సత్యాలను, మానవ స్వభావపు చీకటి, వెలుగు కోణాలను నిక్షిప్తం చేసుకున్నాయో అన్న ఉత్సుకత కలగక మానదు. ఇన్ని శతాబ్దాలు గడిచినా సరే ఈ పురాతన ఇతిహాసం నేటికి ఎందుకింత సజీవంగా ఉందో, అసలు మానవత్వం గురించి అది ఇంకెన్ని కొత్త పాఠాలు చెప్తోందో మరింతగా తెలుసుకోవాలన్న ఆసక్తి రేకెత్తుతోంది. ఈ అంతుచిక్కని నైతిక సత్యాలను శోధించాలనే ఆకలి ఎప్పటికీ ఇలా తీరనిదిగానే మిగిలిపోతుందేమో.